లత ఏం చేస్తున్నావు ఈరోజు వంట? అన్నం చేస్తున్నావా? కట్టెల పొయ్యి మీద చేస్తున్నావా? గ్యాస్ లేదా? అయిపోయిందమ్మా గ్యాస్ వాళ్ళు ఇయ్యాలమ్మా. అవునా, ఇప్పుడు కట్టెల పొయ్యి మీద చేస్తున్నావా? చేసుకుంటానమ్మా. ఏం చేయాలి, ముచ్చిలా చేసుకుంటాడా కోడలు చోరున్నారమ్మా. ఏం చేయాలమ్మా, నేను చేసుకోవాలా? నీ చేతి రుచి అంత బాగుంటది లత, అందుకని చేయమంటారు. కానీ సరే, ఇప్పుడు కూర ఏం చేస్తున్నావు? కూర మామిడికాయ చట్నీ చేస్తానమ్మా. మామిడికాయ చట్నీ ఇలా చేయాలా? అత్తగారి దగ్గర చేపించుకుని తింటారు. అవునా, కొంతమంది ఉంటారు లత అట్లా చేస్తారు. కానీ ఎసురు పెట్టి చేస్తున్నావా? అవు మైసూరు పెట్టి చేస్తానమ్మా. మళ్ళీ ఎసురుగా అయినాక ఎసురులో బియ్యం వేస్తా. మామిడికాయలు ఏం చేస్తాండవు? దిగుతాను. ఏం చేస్తావు? జిగిరి చట్నీ చట్నీ చేస్తావా? తర్వాత పెట్టి మళ్ళీ తినేది బాగుంటుందా? బాగుంటుంది. తర్వాత పెట్టి బాగుంటుంది. రోట్లో నూరుతావా? రోట్లో నూరుతాం. అప్పుడంటే ఇప్పుడు పిచ్చిలు అన్నీ వచ్చినాయా, రోడ్లో నొక్క అంటే కమ్మ ఉంటాయా. ఇప్పుడు ఇచ్చుకోవాలి వచ్చినాయా. రోడ్లో పెడితే కమ్మ రుచి ఉంటుంది. మిక్సీలో పెడితే రుచి ఉండదు, తప్పు ఉంటుంది. బాగా కాగిందా? కాగింది. ఎసురు బాగా కాగిందమ్మా. బాగా బాగా కూలుగా ఉంటుంది. ఎసురు కాకపోతేనా ఒక గింజుడికి ఒక గింజుడక్క అన్నం బాగా పొడిపొడిగా ఏమేమి వేసినావు? మిరపకాయ, ఉప్పు, కారం, ఒట్టిమిరకాయలు ఉప్పు వేసినావా? అన్నం ఊరేసేదా మళ్ళీ మాడికేసేదే నూరే. గట్టిగా దంచుతుంది. తర్వాత పెడితే బాగుంటుంది కదా. మామిడికాయ చట్నీ పోపు వేస్తున్నాను. అత్తమ్మ మళ్ళీ పెళ్ళికి పోవాలా, బొడ్డోడు వస్తాడు.